హలో అండి, ఇవి తెల్ల జొన్నలు. ఇవి నీళ్లు వేసి కొంచెం ఇలా రోట్లో దంచుతూ ఉండాలి. ఇవి సంగటి కోసం చేస్తూ ఉంటారనమాట. ఇలా దంచుతూ ఉండాలి, ఇది ప్రాసెస్ అనమాట. ఉంటే ఇలా పొట్టు బయటకు వస్తూ ఉంటుంది. ఇలా పొట్టు ఇది ఊడిపోయేదాకా దంచాలన్నమాట. ఇలా దంచి అయిపోయినాక ఇలా పొట్టు వచ్చాక నీటిలో వేసి కడగాలి. రెండోసారి వేసుకొని దంచుతున్నాము. ఈ ముందు దంచినవి ఇలా వాటర్లో వేసి మంచిగా క్లీన్ చేసుకోవాలి. ఇలా చేయటం వల్ల, ఇది దంచటం వల్ల అలా పొట్టు పైనుంచి వచ్చేస్తుంది అన్నమాట. ఇలా 2-3 సార్లు క్లీన్ చేసి పెట్టుకోవాలి. పోయే వరకు క్లీన్ చేసుకోవాలి. తర్వాత ఒక జల్లి బుట్టలో వేసుకోవాలి. పొట్టు ఇలా పడుతుంది అనమాట. మీకు కనిపిస్తుంది పొట్టు ఇలా వస్తుంది. అలా పొట్టు వెళ్ళిపోతుంది అన్నమాట. ఇలా క్లీన్ చేసుకొని ఆరబెట్టి మిక్సీ పట్టుకోవాలి రవ్వలాగా. ఇలా ఆరబెట్టుకోవాలి. ఫ్యాన్ గాలికి తడిపోయినాక మిక్సీ పట్టుకోవాలి. అప్పుడు సంగటి వండొచ్చు. ఇది మిక్సీ పట్టుకోవాలి బరకగా. ఇలా చాటలో తీసుకోవాలి. ఇలా చాటతో చేయటం వల్ల జొన్నలు లాంటివి అలా పడిపోతాయి, రవ్వ లాంటిది ఇక్కడ మిగిలిపోతుంది. దీంతో సంగటి చేస్తారన్నమాట. ఇలా జొన్నలు పడిపోతాయి పెద్దగా. ఇలా చేయడం వల్ల పిండి ఇలా తీసేయచ్చు సపరేట్గా. సంగటి వండుకోవడానికి సన్న రవ్వ ఇలా తీయచ్చు. జొన్నలు మిగిలినవి అక్కడ ఉన్నాయి, అవి మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి.